మనం ప్రార్థన చేసామంటే ఎలా ఉండాలంటే మన సమస్య మనకి భయపడిపోవాలి, మన పరిస్థితులు భయపడిపోవాలి, కాలాలు మారిపోవాలి. నీ కాలం మారాలి అని అంటే ఆయన కుడిపార్శ్వంలో కూర్చో చాలు. నీ కాలాన్ని మార్చగలిగిన శక్తి దేవుడు మీకు అనుగ్రహించును గాక. అబ్బా, ఈ వ్యసనం నుంచి బయటికి రాలేకపోతున్నాను సిస్టర్, ఈ దిగుల నుంచి బయటికి రాలేకపోతున్నాను సిస్టర్, ఈ బాధ నుంచి బయటికి కొంతమందికి ఎవ్వరికి చెప్పుకోలేని వేదనతో బాధపడుతున్న తల్లులు, తండ్రులు, పిల్లలు, యవనస్తులైన బిడ్డలు చాలా మంది ఉంటారు. అది ఈవెన్ కన్న తల్లికి కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అట్లాంటి సమస్యని సైతము దాని నుంచి విడిపించగలిగిన శక్తి ఎక్కడుందంటే ఆయన కుడిపార్శ్వమున, ఆయన రొమ్మున ఆనుకొనిన వారికి మాత్రమే కలిగి ఉంటుంది. అంతేగాని ఆయన సన్నిధిని తగిలించుకోకుండా, ఆయన వాసనని అంటించుకోకుండా, ఆయనతో గడుపుకోకుండా 100 రోజులు మీరు ఉపవాసం ఉన్నా సరే మీ సీజన్ ఎట్లా ఉందో అలాగే ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళామంటే అర్థం ఏంటంటే ఆయన వాసనతో బయటికి రావాలని అర్థం, ఆయన సన్నిధితో బయటికి రావాలని అర్థం. ఆయన నీతో కాదు, ఆయన నీలో నివసించి నువ్వు ఎదుటి వారు నిన్ను చూసినప్పుడు నిన్ను కాదు చూసేది, ఒక వెలుగుని నీలో చూస్తా ఉండాలి. ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశించిన నాడు నీ చుట్టూ ఉన్న చీకటి పరిస్థితులన్నీ కూడా వెలుగులోకి మార్చబడును గాక.